మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కోబ్రాస్పేట్. ఈరోజు నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు విచ్చేసిన అధికారులు, అడిషనల్ కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, అదేవిధంగా నీటిపారుదల శాఖ అధికారులందరికీ, రెవెన్యూ శాఖ అధికారులకు మరియు పత్రికా మిత్రులకు అందరికీ, వివిధ గ్రామాల నుంచి విచ్చేతులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ అంటే మన దగ్గర పర్యావరణానికి ఎలాంటి నష్టం జరుగుతలేదు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇంతకుముందే పర్యావరణకు సంబంధించిన వారు మాట్లాడి తెలిపినరు. నేను ఇంతకుముందు సొంతంగా అంటే నేను టూర్ పోయినప్పుడు చూసిన తమిళనాడు, ఆంధ్ర అక్కడ పోతే పెద్ద పెద్ద కాలువలు కనిపిస్తుండే. మాకు ఇటువంటి అవకాశం ఎప్పుడైనా మేము చూస్తామా అని అనుకునేవాడిని. అలా చూస్తే ఎక్కడ చూసినా సస్యశ్యామలం, పచ్చని పొలాలు. మన దగ్గర ఆ అవకాశం లేకుంటే ఎంతసేపు ఎండిపోయిన చెట్లు, కంది పంట, వేరే పంటలు వేసుకొని రైతులు వర్షాలు రాకపోతే చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు మన అదృష్టం, కొడంగల్ చేసుకున్న పుణ్యమో, మన కొడంగల్ కాన్స్టిట్యూషన్ రైతులు కానీ ప్రజలు కానీ చేసుకున్న ఈ పుణ్యమేమనుకుంటున్నాం. దాన్ని నేనైతే ఎప్పుడు ఊహించలేదు. మన సార్ ముఖ్యమంత్రి అవుతాడు, మనకి అవకాశం వస్తుందని అనుకోలేదు. కాబట్టి మన అదృష్టం వశాత్తు సార్ ముఖ్యమంత్రి కావడం, మనకి అవకాశం రావడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ముఖ్యమంత్రి కాకుంటే ఇంత పెద్ద ప్రాజెక్టులు చేసేవారు. 2014లో సార్ అప్పుడు ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 69 జీవోని శాంక్షన్ చేసినా మళ్ళీ వచ్చే ముఖ్యమంత్రి దాన్ని తొక్కిపెట్టి రేవంత్ రెడ్డి గారికి పేరు రాకుండా ఆయనకు పేరు వస్తే మళ్ళీ ఆయన ఎప్పుడు అక్కడ ప్రజల్లోనే ఉంటాడు, ఆయన గెలవనీయరాదు అనే ఉద్దేశంతో ఆ పథకాన్ని అప్పుడే తొక్కిపెట్టినారు. సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యి ఈ పథకానికి నాంది పలికి ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు. ఈ పథకాన్ని దాన్ని 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తే మన కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ చాలా సంతోషపడతారు. కాబట్టి దీన్ని తొందరగా పూర్తి చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా మన కాన్స్టిట్యున్సీలో ఇండస్ట్రియల్ రైల్వే ప్రాజెక్ట్ ఒక్కటి మిగిలింది సార్ హామీలో, అది కూడా పూర్తి అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందే కొలిచిండ్రు, పేపర్లో కూడా వచ్చింది, మా పత్రికా మిత్రులు అందరు తెలిపినరు. కాబట్టి నేను మా మండలం తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ అందరికి కూడా నా యొక్క నమస్కారములు. రైతులకు సాగునీరు, అదేవిధంగా త్రాగునీరు, ఈ 2 అంశాల మీద ఈ ప్రాజెక్ట్ వస్తూ ఉంది. ఈ ప్రాజెక్టు రావడం వల్ల ప్రజలకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఈ యొక్క నీటిపారుదల రంగం ఏదైతే నారాయణపేట కొడంగల్కు లిఫ్ట్ ఇరిగేషన్కు పర్యావరణ అనుమతుల కోసం ఈ గారిని, తర్వాత అందరినీ కూడా ఇమీడియట్ కేంద్ర ప్రభుత్వానికి MOECCకి పంపి త్వరగా పంపాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా మనము దీని హిస్టరీని అధ్యయనం చేయడం జరిగింది. అక్కడ కాలువలు తవ్వకుండా లిఫ్ట్ అంతా చేసిన తర్వాత లాస్ట్ సారు పరిపాలన నుంచి తిరిగేటప్పుడు కాలువలు నేను రిక్వెస్ట్ చేసేదంటే సిఈ గారికి, ఈ యొక్క చెరువులు నింపుకొని ఏదైనా చిన్న కాలువలు తొగేది ఉంటే ఇప్పుడే దాంట్లో ఎస్టిమేట్ వేసి ఆ డబ్బులు ఇక్కడి నుంచే దీంతో పాటే ఈ యొక్క కాలువలను తొగి నీళ్లు డైరెక్ట్గా రైతులకు ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను సిఈ గారికి. ఇది ఒక అంశం రైతులకు. అదేవిధంగా రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ఏదైతే 2013 చట్టము అప్పటి ప్రభుత్వము ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెట్టిందో ఆ చట్ట ప్రకారం కూడా 1:3 ఇవ్వాలి. ఇది చాలా మంది చెప్పేదంటే మార్కెట్ రేట్ ప్రకారం ఇవ్వాలి అనేటువంటిది నాకు కూడా నినాదం. ఆ విధంగా రైతులకు ఇచ్చినట్లయితే రైతులకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా మన కేంద్ర ప్రభుత్వము MOECC వాళ్ళు చెప్పేటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఇది రావడం వల్ల భూ నిర్వాసితులు కానీ లేదా బాధితులు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకు కానీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తుంది 2013 చట్టం. అదేవిధంగా ఈ కాలువల ద్వారా పనిచేసే వాళ్లకు ఎవరైనా ఈ యొక్క గ్రామాల్లో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కానీ లేదా ITI తర్వాత ఏదైనా చదివిన వాళ్ళు ఉంటే నేను సిఈ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఈ యొక్క చట్టాలు మనకు పర్యావరణాన్ని మీద
మీటింగ్ అయినప్పటికీ ఈ యొక్క సాంఘిక అంశాలు కూడా ఉంటాయి కాబట్టి నేను ఖచ్చితంగా రైతు పిల్లలు ఎవరైనా ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఐటీ చదివితే ఇందులో పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వడానికి ఎన్నో రూల్స్ చెప్తా ఉన్నారు. అది కాకపోయినప్పటికీ ఉపాధి ఉద్యోగాలు ఖచ్చితంగా ఈ యొక్క పిల్లలకి ఇవ్వాలి. అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో బీపీఎల్ కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఖచ్చితంగా ఈ యొక్క జాబ్స్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే, ప్రజల కోసము, ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ ప్రభుత్వము మన యొక్క మాటలు వింటది. కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే, మీరు దాదాపుగా ఈ యొక్క బడ్జెట్ను కేటాయించమని చెప్తున్నారు. దీన్ని కేటాయించిన తర్వాత నేను సిఈ గారిని డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. ఏంటంటే, ఇది మీరు డిపాజిట్ చేసిన తర్వాత వర్క్ మొదలు పెడతారా? డిపాజిట్ లేకుండానే మీరు వర్క్ మొదలుపెట్టి ప్రభుత్వం మీద డబ్బులు కావాలని చెప్పి మీరు అడగడం చేస్తారా? దీనికి నేను రిక్వెస్ట్ చేస్తుందంటే, ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ప్రతి వారి మాట వింటాడు. కాబట్టి నేనేం చెప్తున్నంటే, కేంద్ర ప్రభుత్వ పాలసీ ప్రకారము ఈ యొక్క డబ్బులు ఏదైతే ఉందో డిపాజిట్ చేసి సిఈ గారి పేరు మీద ఈ యొక్క పనులు నిర్వహించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే బిల్లులు ఎప్పుడు ఇవ్వలేదో 36 నెలల్లో అయిపోవాలని చెప్పారు. 36 నెలలు కాదు కదా, బిల్లులు ప్రాబ్లం వచ్చినప్పుడు పని జరగదు. కాబట్టి ఖచ్చితంగా సిఈ గారు అలాంటి హామీ ఎలా బడ్జెట్ను మీరు డిపాజిట్ చేయించుకుంటారా, లేదా ఈ యొక్క ప్రతి పైసా అసెంబ్లీలోనే పెట్టి ప్రజలకు చెందవలసింది. కానీ ఈ యొక్క గతంలో జరిగినటువంటి అంశాల్లో కార్పొరేషన్ పెట్టి అప్పులు తెచ్చి రకరకాలుగా చేశారు. అప్పులు తేకూడదని మేము కూడా చెప్పము. మనకు శక్తికి మించిన అప్పులు తెచ్చినప్పుడే మనకి ఇబ్బంది వస్తుంది. కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి సూచన చేసేది ఏంటంటే, అవసరానికి అప్పులు తెచ్చుకోవచ్చు, కానీ ఈ యొక్క ఎఫ్ఆర్బిఎం అనే రూల్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రూల్స్ వైలేషన్ చేసి ఇష్టం వచ్చినట్టు అప్పులు తెచ్చినట్లయితే అదంతా భారం మన మీదనే పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి పని చేయదని నేను భావిస్తున్నాను. అదేవిధంగా సిఈ గారి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ బడ్జెట్ గురించి మీదేమైనా డిపాజిట్ ఏమైనా గవర్నమెంట్ చేసిందా నేను అడుగుతా ఉన్నాను రెడ్డి గారిని. అదేవిధంగా చెట్లను నాటుతామన్నారు, చెట్లను నాటాలి. అదేవిధంగా ఈ యొక్క కాలువల ద్వారా పోయేటువంటి నీళ్లు దాని మీద వీలైతే బడ్జెట్లో ఏంటంటే, గుజరాత్లో పైన నీళ్లు ఆవిరి కాకుండా ఉండడానికి సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం. అలాంటి ఏదైనా ప్రొవిజన్ పెట్టడానికి అవకాశం ఉంటే ఆ విధంగా అధ్యయనం చేపించి ఆ విధంగా చేపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను సిఈ గారిని. ఎందుకంటే ఇక్కడ ఓనర్ సిఈ గారు, మనమందరం ప్రజలందరం ఓనర్లు అయినప్పటికీ మన మీద అన్నీ కూడా చేసేవలసిన బాధ్యత సిఈ గారిని. ఈయన పూర్తి కాలము ఈ యొక్క 3 సంవత్సరాలు ఇక్కడే ఉండి ఆయన పర్యవేక్షణలో ఈ జరిగినట్లయితే త్వరితగతిన అవుతుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వాలు 5 సంవత్సరాల లోపలనే వాళ్ళు చేయవలసిన పనులన్నీ చేసి వెళ్తే ప్రాబ్లం లేదు. లేని పక్షాన మీరు ఇందాక చాలామంది చెప్పినారు, ఆ విధంగా వచ్చే ప్రభుత్వం ఆ పాలసీని తీసుకోకుండా కొత్త పాలసీలు తీసుకుంటారు. కాబట్టి ఆ విధంగా ఉండకుండా ఏదైతే హామీలు ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ను కేటాయించి ఆయన పీరియడ్లో 5 years లోపల ఏవైతే ఈ మూడు సంవత్సరాలు అన్నారో 3 సంవత్సరాలు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. చిన్న కాలువలు కూడా డైరెక్ట్ రైతులకు నీళ్లు పోవాల్సినటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నేను సిఈ గారిని రిక్వెస్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మనకు ఏ పార్టీ ఏ అధికారంలోకి వచ్చినా ప్రజల క్షేమమే ముఖ్యం. కాబట్టి ప్రజాక్షేమం కోసమే మేము ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం. ప్రతిపక్ష పాత్ర ఎవరిది ఉంటుందంటే ఎన్జిఓలదే ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ప్రజలు చెప్పలేరు, కొంతమంది రాజకీయ నాయకులు చెప్పలేరు. కాబట్టి మేము చెప్పేది ఏమిటంటే, ముఖ్యంగా ఇవన్నీ త్వరితగతిన పూర్తి కావాలంటే బడ్జెట్ డబ్బులు ఏ విధంగా తెస్తారో అన్నీ చెప్పాలని చెప్పి నేను కోరుకుంటూ, కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ అంటున్నారు. డిపిఆర్ గతంలో డిపిఆర్ లాస్ట్లో జరిగిన దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఇల్లు కట్టినప్పుడు కట్టిన తర్వాత పర్మిషన్ తీసుకుంటామా, కట్టేటప్పుడు తీసుకుంటామా అనే క్వశ్చన్ మాకు లాస్ట్ 10 years నుంచి కూడా అదే క్వశ్చన్ ఉంది. చాలా దగ్గర ఇల్లు కట్టిన తర్వాత పర్మిషన్ పోతే రకరకాల ప్రాబ్లమ్స్. అందుకోసమే డిపిఆర్ మీరు తయారు చేసి అప్రూవ్ చేయించుకొని త్వరితగతిన అన్నీ కూడా చేయాలని. ఎందుకంటే ఇవన్నీ టెక్నికల్ అంశాలు.
అది టెక్నికల్గా ఏం చేస్తారంటే మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఇది చేసే అంటారు. చేసిన తర్వాత డబ్బులు రాక కాంట్రాక్టర్లు బాధపడతారు, అదేవిధంగా మిగతా కూలీలు కూడా బాధపడతారు. 2013 చట్టం ప్రకారము మనము చేయవలసిన రైతుల పిల్లలకు అదేవిధంగా రైతు కూలీలకు అందరికి కూడా మీరు ఉద్యోగాలు కల్పించకపోయినా ఉపాధి కల్పించాలి. చిన్న చిన్న సబ్ కాంట్రాక్టులు ఏదైతే ఉన్నదో ఈ ఏరియా ఎఫెక్టెడ్ గ్రామాల్లోనే వాళ్ళు ఎవరైనా చిన్న చిన్న కాంట్రాక్టులు ఉంటే సబ్ కాంట్రాక్టులు కానీ చిన్న చిన్న వర్కులు కానీ సి గారు ఇవ్వాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. అభిప్రాయ సేకరణకు విచ్చేసినటువంటి ప్రభుత్వ యంత్రాంగం, అలాగే ఆయా పార్టీల రాజకీయ నాయకులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ, ప్రధానంగా ఈ ప్రజాభిప్రాయ సేకరణలో తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజేపరచడానికి వచ్చినట్టు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, తరాలు మారినా ప్రభుత్వాలు మారినా మా బతుకులు మారవు అనే నానుడి ఈ కొడంగల్ నియోజకవర్గానికి ఉండేది. కానీ అనతి కాలంలోనే ఎన్నికలు రావడం, ఈ ప్రాంత నాయకుడు ముఖ్యమంత్రిగా కావడం, ఆయన ముఖ్యమంత్రి అయిన కొన్ని నెలల్లోనే దాదాపు సంవత్సరంన్నర కాలంలోనే వందల వేల కోట్ల రూపాయల నిధుల వరదతో ఈ మా కొడంగల్ నియోజకి ఆయన అహర్నిశల చేస్తున్నటువంటి ఆ కృషి అభినందనీయం. ఆ కృషికి మేము ఎల్లవేళలా రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈ ప్రాంతానికి ప్రకృతి సహకరిస్తే కానీ ఒక పంట పండని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఒక కారణజన్ముడు ముఖ్యమంత్రిగా కావడం మా అదృష్టం. అయితే కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం ద్వారా ఈ కొడంగల్ నియోజకవర్గ రైతాంగం యొక్క భూములను పసిడి పంటలతో కడకడలాడేటువంటి ఈ బృహత్తర కార్యక్రమానికి నాంది పలికినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ఈ సభా వేదికగా మా బాలంపేట గ్రామం నుంచి అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే వారి యొక్క కృషికి, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం వారు పడుతున్న అహర్నిశలు పడుతున్న ఆ శ్రమకు ఈ సభా వేదికగా మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ప్రజలకు ఒక చిన్న విషయం నేను చెప్పదలుచుకుంటున్నా. ఇది రాక వచ్చిన అవకాశం. ఈ ఆయా అన్ని పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మినహా ఏ పార్టీ ఉన్నా గత 70 సంవత్సరాలుగా మన కొడంగల్ నియోజకవర్గానికి ఈ అవకాశం రాలేదు. రేపటి భవిష్యత్తు గురించి చెప్పలేం. కాబట్టి ఇది ఒక బృహత్తర కార్యక్రమం. ఈ కొడంగల్ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవడానికి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు లెక్కలేనని నిధులు తీసుకువచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన అహర్నిశలు పనిచేస్తున్నాడు. అయితే ఆయన కృషిని మనం సమర్థిద్దాం, వారి శ్రమకు మనము మద్దతు పలుకుదాం. ఈ అవకాశం మనకు ఒక 200 సంవత్సరాలైనా రాదు. ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా మనం చేసుకోవాల్సిన అభివృద్ధి. మీరు మంచిగా కూర్చొని, ఇది రాజకీయ వేదికలు కావు, రాజకీయాలు మనం మాట్లాడుకునే సమయం కాదు. మనం ఈ 3 సంవత్సరాల కాలం పాటు అన్ని రాజకీయ పార్టీల నాయకులు మీరు వినాలే, తప్పకుండా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. పార్టీలకు అతీతంగా మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఈ అవకాశం మళ్ళీ రాదు. ఇది రాక వచ్చిన అవకాశం. రాజకీయాలకు అతీతంగా మన నియోజకవర్గాలే జై తెలంగాణ, జై జై తెలంగాణ ఎందుకు రాసిందంటే, గోదావరి, కృష్ణ అనేటటువంటి 2 నదులు తెలంగాణ ఇటు అటు ప్రయాణిస్తుంటాయి. కానీ ఈ ప్రాంతం మొత్తం ఎడారిగా మారుతుంటుంది. ఆంధ్ర పాలకులు మనల్ని, ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదని చెప్పి అంత ఆవేదనతో పాట రాశాడు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ముఖ్యంగా ఈ ప్రాంతం మొత్తం ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు నారాయణపేట కొడంగల్ ఇరిగేషన్ కు జీవో తీసుకొచ్చి నీళ్ళిస్తామని చూస్తే, తర్వాత వచ్చినట్టు చాలా మంది మేడం ఇక్కడ నుండి బొంబాయికి, పూనాకు, వివిధ ప్రాంతాల నుండి డైరెక్ట్ బస్సులు ఇక్కడ నుండి పోతుండే. ఇటువంటి ప్రాంతానికి నీళ్లు రావాలంటే ఖచ్చితంగా మనం అందరం ఖచ్చితంగా సహకరించాల్సిన అవసరం ఉంది. మా ప్రాంతంలో కూడా
అకింపేట, కొడంగల్, లగచర్ల ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ వస్తున్నాయంటే చాలా మంది రెచ్చగొట్టి రైతుల్ని రెచ్చగొట్టి అమాయకమైనటువంటి అధికారుల మీద దాడులు చేసి నానా రకాల ఇబ్బందులు పెట్టినా కానీ ఈ రోజు అక్కడ దాదాపు 1500 ఎకరాలని ఆ ప్రాంతంలో రైతులు ప్రభుత్వానికి ఇవ్వడంతో యుద్ధ ప్రాతిపదికన అక్కడ పనులు నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలోనే ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఈ ప్రాంతాన్ని మలవబోతున్నాడు. కాబట్టి ఇది ముఖ్యమంత్రి కోసమో ఇంకోరి కోసం ప్రపంచంలో ప్రసిద్ధి చెందినటువంటి నగరాలు మొత్తం నదీ పరివాహక ప్రాంతంలోనే ఉన్నాయి. అది సింధు నాగరికత కావచ్చు, హరప్ప మొహంజోదారో కావచ్చు, ఏదైనా. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి నీళ్ళకు సంబంధించింది కాబట్టి మనం అందరం కూడా దీనికి సహకరించాలి. పోతే కొన్ని ఎకరాలు పోవచ్చు కానీ కొన్ని తరాలకు ఇంకా చాలా వరకు ఇది ఉపయోగపడుతుంది. ఇంకొకటి మేడం, ముఖ్యంగా ఈ ప్రాజెక్టుని మా పోలేపల్లి దండెం చెరువు వరకు కూడా దీన్ని కొంత లింక్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల నుంచి పడిన వర్షం కూడా ఈసారి పడితే కూడా దండెం చెరువు ఇప్పటి వరకు అలిగలేదు మేడం. ఈ దండెం చెరువు పోలేపల్లి ఇదంతా కనెక్టివేట్ చేస్తే ఈ దుద్యాల కావచ్చు, కోస్గి కావచ్చు, గుండిమల్ ఈ మండలాలు కూడా సస్యశ్యామలమే అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు కూడా దీని ఫలాలు అందే విధంగా మీరు ప్లాన్ చేయాలని మీ అందరికీ కోరుకుంటున్నా. సెలవు. థ్యాంక్ యూ అండి. కొడంగల్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకులకు, రైతులకు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఈరోజు చాలా శుభదినం. ఎందుకనంటే ప్రకృతి ఎంత సహకరిస్తుందో రేవంత్ అన్నకు మొట్టమొదటి ఉదాహరణ నీరు గురించే. ఎందుకనంటే ఇప్పటి వరకు కూడా గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మన ప్రాంతం ఏడాదిగా ఉండేది. 2014లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, మనం ప్రతిపక్షంలో ఉన్నా కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రేవంత్ అన్న కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ యొక్క పథకానికి నాంది పలికిన రోజు ప్రభుత్వం వచ్చింది, మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ప్రభుత్వం వచ్చింది, కానీ దీన్ని తుంగలో దొక్కారు. దానికి రీజన్ రేవంత్ అన్నకి ఎక్కడ పేరు వస్తుందని. కానీ అదే సంతకాన్ని ఈ రోజు రేవంత్ అన్న యావత్ తెలంగాణ కూడా అదే సంతకంతోన ఈ రోజు నిధులు ఇచ్చే రోజు ఉంది. కాబట్టి ఆ రోజు ఎవరి దగ్గర పోయి చేసే దుస్థితి మనకుండే. కానీ ఈ రోజు మన కొడంగల్ ప్రాంతానికి మనం పెట్టిన ఈ సంతకమే యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదంలో వెళ్తుంది. కాబట్టి ఈ రోజు ఇటువంటి రోజు కొరకే మన తెలంగాణ, మన కొడంగల్ ప్రజలు హార్నిశాలు కష్టపడి మన రేవంత్ అన్నని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అన్న రేవంత్ అన్న, ఒకానొక సమయంలో మీరు ఒక మాట అన్నారు, కొడంగల్ అభివృద్ధి పదంలో నడపడానికే నా నిర్ణయాలు ఉంటాయి, ఎక్కడ కూడా కొడంగల్ కు మచ్చ తెచ్చే విధంగా ఉండదు అని చెప్పి ఏ ముహూర్తంలో మీరు అన్నారో. కానీ ఈ రోజు మా కొడంగల్ ప్రాంతం అంతకు రెండింతలు కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి కొడంగల్ ప్రజలారా, మన దౌదాబాద్ మండల ప్రజలారా, అందరూ కూడా పెద్ద మనసుతో మన రేవంత్ అన్న గారు చేసే ఈ కార్యక్రమానికి మనమందరం కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. దాదాపు 8 మండలాల రైతులకు, మరి నేను రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుని కూర వెంకటాయ ముద్రాజ్, మరి జిల్లా అధికార యంత్రాంగానికి, వివిధ సర్పంచులకు, ఎంపీటీసీలకు, పత్రికా మిత్రులకు, గతంలో టీడీపీ ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి దిగిపోయినాక గవర్నర్ల ఆమోదంతో 1440 కోట్లు కేటాయిస్తుండ్రు. కేంద్ర ప్రభుత్వం 90% ఇస్తుంది, 10% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దానికి రాజకీయ కారణంగా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, మన గౌరవ ముఖ్యమంత్రి. అప్పుడు దయాకర్ రెడ్డి మొక్తాల్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, మేమంతా ఈ కాన్స్టిట్యూన్సీ తెలంగాణ సాధనతో దాదాపు 100 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నందుకు ఇది పథకం రాలేదు. తర్వాత గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి శ్రీ తెలంగాణ నుండి మన కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయిను. మరి ఆయన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తెస్తామని ఇది కొద్దిగా ఆపి అక్కడ తెచ్చిండు. అది కూడా మా కొడంగల్ కాన్స్టిట్యున్సీ కి రాలేదు. ఇప్పుడు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి అయినాక మరి తిరిగి ఆయన కాంగ్రెస్ పార్టీలకు పోయి ముఖ్యమంత్రి అయినాక ఆయన మనసులో ఒకటే ఉంది ముఖ్యమంత్రికి, తెలంగాణలో మన నారాయణపేట పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఏ విధంగా సాధించాలని ఆయన మన సంకల్పంతో ఉన్నందువలన, ఆయనకు అవకాశం వచ్చినందువలన కోగిల మీటింగ్ పెట్టి దాదాపు 33,000 కోట్ల రూపాయలతో నిధులు శాంక్షన్ అయింది. అయితే దీనికి
భూసేకరణ అవసరం. భూసేకరణ ఎవరిస్తారు? రైతులే ఇవ్వాలి. కొందరు నష్టపోవాల్సి వస్తుంది, కొందరు లాభపోవాల్సి వస్తుంది. మరి నష్టపోయడానికి నష్టపరిహారం కూడా ఏదో మల్లన్న సాగర్ ఎల్లన్న సాగర్ కాదు. ఇక్కడ ఈ ప్రాంతంలో 70 లక్షల ఎకరాల 70 లక్షలకి ఎకరా పోతుంది భూమి. అది గవర్నమెంట్ రేటు ₹1,00,000 ఉంది, 2 లక్షలే ఉంది. మరి ఆ రైతుల బాధ ఏంటంటే సన్నకారు చిన్నకారు రైతులు ప్రభుత్వం ఇది పెట్టింది, మాకు అపోహ ఉంది, దానికి రెట్టింపు చేసి ఒక శాసనసభలో ఒకరికి జీతం పెంచాలంటే అప్పుడే తీర్మానం చేస్తారు, పార్లమెంట్ లో చేస్తారు, వాళ్ళకి జీతాలు పెరుగుతాయి. రైతులు అరసారము కష్టపడి ఈరోజు సన్నకారు చిన్నకారు రైతుల భూములు పోతున్నాయి కాబట్టి ఆ భూములకు ఒక నిర్ణయం చేసి మంచి రేటు కల్పిస్తే ఈ రేటు ఆ రేటు అనకుండా, ఎందుకంటే గవర్నమెంట్ రేట్ అయితే ₹1,00,000 వస్తుంది. మరి లగచర్లలో అదే లడాయి. మేము ప్రతిపక్ష నాయకునిగా శాసనసభ్యుగా పోటీ చేసిన, పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసిన, ఈ రాజకీయ అవగాహనతో ముఖ్యమంత్రి నిర్ణయం మంచి నిర్ణయం, మేమందరం స్వాగతిస్తాం. ఈ కాన్స్టిట్యూన్సీ లో మొత్తము అన్ని గ్రామాలు, ఇప్పుడు బిచ్చాల సర్పంచ్ చెప్పిండు, ఈ మండలంలో అన్ని గ్రామాలు కానీ కాన్స్టిట్యూన్సీలో అన్ని గ్రామాలు ఈ నారాయణపేట ఎత్తిపోతల పథకం వాటర్ వస్తే కొంత రైతులు బాగుపడతారు, రైతు నాయకులు బాగుపడతారు. మేము ఒక రాజకీయ పార్టీగా 4వ శక్తిగా ప్రతి కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం కానీ అధికారులు కానీ సహకరిస్తే ఈ పథకాన్ని మంచి పథకాన్ని అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ అండి. నా దౌలతాబాద్ విలేజ్. మరి ఈరోజు నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మరి వివిధ మండలాలకు ఇక్కడ ఉన్నటువంటి 200 గ్రామ పంచాయతీలకు మరి మన కాన్స్టిట్యుయెన్సీకి నీళ్లు రావడం అనేది ఒక గొప్ప వరం. నిజంగా రేవంత్ రెడ్డి సార్ గారు మానవుడు కాదు, ఆయన మానవుడు కాదు. ఎందుకంటే ఆయన కారణ జన్ముడు. ఎందుకనంటే ధర్మం గతి తప్పినప్పుడు 2008లో ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా రావడం జరిగింది. ఆ రోజు ప్రతి ఒక్కరు భుజాల పైన ఎత్తుకొని మా రేవంత్ అన్నను గెలిపించాం. నిజంగానే ఒక ఎమ్మెల్సీ ఉంటే ఇలాంటి పనులు జరగవు. ఓ ఎమ్మెల్యే ఉంటే కాదు, ఓ ఎంపీ ఉంటే కాదు, ఓ మంత్రి ఉంటే కూడా అవుతుండేనో కాదు. కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని వహించడం వల్ల మాకు ఈ కోడంగల్కు వాటా రావడం అనేది నిజంగా ఒక సువర్ణ అవకాశం. ఒకనాడు అంటారు చరిత్రలో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అంటారు. గుప్తుల స్వర్ణయుగాన్ని మనం చూడలేదు కాబట్టి ఈ రోజు రేవంత్ స్వర్ణయుగం అని ఈ కోడంగల్ ప్రాంతాన్ని అనొచ్చు. ఎందుకనంటే రేవంత్ రెడ్డి గడుస్తున్న లీడర్. ఒక్కసారి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అయితే 8 రాష్ట్రాల్లో తన క్యాంపెయినింగ్ కి పిలిచింది. ఎందుకనంటే దేశ భవిష్యత్తును కూడా ఏలేటటువంటి తత్వం ఉన్న నాయకుడు మా రేవంత్ అన్న. మరి అటువంటి రేవంత్ అన్న నిజంగా అన్న మూలకుంటే వడ్డించేటోడు ఎక్కడున్న మూలగబొక్క అంటే వేస్తాడంట అంటారు. ఈ ప్రాంతంలో మేము నిజంగా కర్ణాటక బార్డర్ లో ఉన్నామన్నా. మరి కర్ణాటక బార్డర్ లో ఉన్నటువంటి వ్యక్తులని ఈ రోజు ఇంత సస్యశ్యామలంగా వాటర్ తెచ్చి మాకు ఇంత సువిశాలంగా చేస్తున్నామంటే ఇంతకన్నా అవకాశం మాకు ఏం లేదండి. ఉమాశంకర్ సబ్ కలెక్టర్ సార్ గారు, మరి కలెక్టర్ మేడం గారు, మరి జోసెఫ్ సార్ గారు, వివిధ ఎలక్ట్రానిక్ మీడియాకు, పోలీస్ శాఖ అందరికీ, మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. మరి ఒక మనిషికి ఒక అవకాశం ఒకరు అడుగుతుంటారు చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు, నీకేం అవకాశం కావాలని నాకు ఒక గురువు అడిగితే నేను పోలీస్ అనేవాడిని. కానీ ఇక్కడికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే ఇక్కడ ఉన్నటువంటి 3 సార్లు ఎమ్మెల్యే చేసి ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లాన్ని చూసి మా ప్రాంతానికి నీళ్లు రావాలని మరి 4,480 విషయం కాదు. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి పెద్దలకు మరి పేరున ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. ప్రజాప్రతినిధి సేకరణకు విచ్చేసి మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తెలియజేశారు. సో ఇవన్నీ కూడా సంబంధిత శాఖలకు మీ అభిప్రాయాలను, మీ సూచనలను తెలియజేస్తూ అభిప్రాయాలను మన స్టేట్ ప్రజలు, వ్యక్తులు, తదితర సంబంధిత ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్, మీడియా మిత్రులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ ఆఫీసర్స్, వాళ్ళ సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ సలహాలు, సూచనలు ఇచ్చినందుకు వాటిని అన్ని రికార్డ్ చేసి స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీకి పంపించి
స్టేట్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ వాళ్ళు మీటింగ్లో పెట్టి దే విల్ టేక్ డిసిషన్. సో ఈ సభకు ఇచ్చేసిన గౌరవ డిప్యూటీ సబ్ కలెక్టర్ తాండూరు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతతో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ 1 and all. 40,470 హెక్టార్లకు కరువు పీడిత ప్రాంతాలకు నీటి పారుదల సౌకర్యాలను అందించడానికి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంను ప్రతిపాదించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను సేకరించడం కోసమని ఈరోజు ఇక్కడికి అందరూ నీటిపారు అందించడానికి ప్రతిపాదించింది. మక్తల్, ఉట్కూర్, నారాయణపేట్, మద్దూర్, కోస్గి, ధన్వాడ్, దామర్గిద్ద, దౌలతాబాద్, కోడంగల్, బొమ్రాజ్పేట్ 10 మండలాల్లో 125 గ్రామాలకు తాగునీరు మరియు 6 లక్షల పైగా జనాభాకు తాగునీరు మరియు 1,00,000 ఎకరాలకు సేద్యం వరకు 7.1 TMC నీరు. నేను ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డి చీఫ్ ఇంజనీర్ కూడా నేనే. ఉద్దండపూర్, కరివేన నా జ్యుడిషియల్లో ఉంటాయి. అక్కడ నుంచి రావాలంటే మనకు చాలా టైం పడుతుంది. వాటర్ టేల్ ఎండ్లో ఉంటాం మనం. ఈ ప్రాజెక్టు వితిన్ గంటలో వచ్చేస్తుంది మనకు వాటర్. చెప్పాలనుకున్నాను. మీ చెప్పే అభిప్రాయాలన్నీ కూడా రికార్డింగ్ చేయబడుతున్నాయి. కూడా రాష్ట్ర పర్యావరణ ప్రభావంచన కమిటీకి సబ్మిట్ చేయడం జరుగుతుంటుంది. సో ఫస్ట్ ఇక్కడ వచ్చిన వ్యక్తి వెంకట్రావు గారు దౌలతాబాద్, వారి యొక్క అభిప్రాయం చెప్పవలసిందిగా కోరుతున్నాను. విలేజ్ దగ్గరనే తిమ్మాయిపల్లి ఉంటుంది. అందరికీ నమస్కారం. సమయాభావం వలన పేరున చెప్పడానికి సమయం దొరికినందుకు ఒకటేసారి అందరికీ చేతులకి నమస్కారం తెలియజేస్తాం. మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమో అభిప్రాయం చెప్పమంటారు, సూచన ఇవ్వమంటారు. సూచనలు ఇచ్చేటంత పండితులం మేము కాదని నేను అనుకుంటున్నా. మాకు అటువంటిది ఇది కాదు. మా అనుభవాలు 2-3 అనుభవాలు మాత్రం చెప్పగలుగుతున్నాం మీ అందరితో. ఈ ప్రాజెక్టు రూపకల్పన గతంలో 2014 జరిగింది. అనివార్య కారణాల వల్ల జీవో నెంబర్ 69 సస్పెండ్ చేసి ఈ గారు చెప్పినట్టు ఎక్కడి రోడ్ నీళ్ళు ఇవ్వాలనుకున్నారు. ఇప్పుడున్న మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించి 17 కిలోమీటర్ల దూరం నుండే వస్తే బాగుంటుంది వస్తాయని చెప్పి మళ్ళీ ఈ జీవం పోసి ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసి కార్యరూపం కలిగిందని చెప్పి వాళ్ళకి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. రెండవది, కొంతమందికి అపోహ ఉంది, ఏమన్నా మునుగుతుందేమో, నష్టం అవుతుందేమో, ఇబ్బంది కలుగుతుందేమో. నాకు తెలిసిన కాదు ముందే మాట్లాడుకున్నాము అధికారులతో. ఎలాంటి నష్టం మన మండలం జరగదు. ఈ చెరువు ఉంది కదా నీళ్లు, ఈ నీళ్లు యథాస్థితిని కొనగిస్తారు. యథార్థాన్ని కొనగించినప్పుడు ముప్పు సమస్యలు ఉండదు, నష్టపరిహారం సమస్యలు ఉండదు. ఈ నీళ్ళు ఎంతవరకు ఉంటాయో అంతవరకు వాడుకున్న తర్వాత బలం నింపుతారు తప్ప. కావున ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కావున ఈ ప్రాజెక్టుకు మీరందరూ చెప్పట్లు కొట్టి ఆమోదం జరుగుతుందని కోరుతూ సెలవు తీసుకుంటారు. దౌలతాబాద్ గ్రామ సర్పంచ్ సార్. గౌరవనీయుల ప్రభుత్వ ఉన్నతాధికారులకు, రాజకీయ నాయకులు, పర్యావరణ నిపుణులు, మీడియా మిత్రులు, గ్రామ పెద్దలందరికీ నమస్కారం సార్. ఈరోజు మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసింది ఇది మామూలు సమావేశం కాదు సార్. ఇది సాధారణ సమావేశం కాదు, మన ప్రాంత భవిష్యత్తును మార్చే చారిత్రాత్మక సమావేశం సార్. ఇది కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ సార్. ఇది ఈ ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంతంలో సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది సార్. రైతుల జీవితాల్లో వెలుగులు వస్తాయి, భూగర్భ జలం పెరుగుతుంది, పంటలు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది, వలసలు తగ్గి గ్రామాల అభివృద్ధి చెందుతాయి సార్. అభివృద్ధి ఎంత ముఖ్యమో పర్యావరణ పరిరక్షణ కూడా అంతే అవసరంగా సార్. ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఈ సమావేశమే నిదర్శనం సార్. పార్టీలు, జెండాలు పక్కన పెట్టి గ్రామ ప్రజలు భయపడకుండా స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను, సూచనలను చెప్పాలని నేను కోరుతున్నా సార్. దౌలతాబాద్ గ్రామ పంచాయతీ తరఫున ఈ ప్రాజెక్ట్ అమలులో గ్రామ ప్రయోజనం, రైతు ప్రయోజనం పరిరక్షణకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తాం. మంత్రి రేవంత్ రెడ్డి గారి దూరదృష్టికి, రైతుల సంక్షేమంపై ఉన్న నిబద్ధతకు మనమందరం కృతజ్ఞతలు తెలుపుకోవాలి సార్. ఈ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సఫలమై కొడంగల్ నియోజకవర్గం పచ్చగా సస్యశ్యామలంగా మారాలని కోరుకుంటూ, నాకు సర్పంచ్గా మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించిన దౌలతాబాద్ గ్రామ ప్రజలందరికీ, మరైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్. జై భారత్, జై కిసాన్. అధ్యక్షత వహించిన సబ్ కలెక్టర్ గారు, మరి అధికారులు, మిత్రులు, రైతులు, ఈ కార్యక్రమంలోకి వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అభిప్రాయాల కన్నా మరి ప్రాజెక్టు ఏ విధంగా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది ముఖ్యంగా మేము కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు
చెప్పవలసిన అవసరం ఉన్నది. దానికి మేడం గారు మాకు కొద్దిగా సమయం కూడా మరి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఎన్నికలు 15 రోజులు ఉన్నదనంగా కొడంగల్ రావడం జరిగింది. మరి ఏదో గతంలో ఎలాంటి జరగలేదో, ఒక అభివృద్ధి ఏమైనా జరుగుతుందేమో కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించడం జరిగింది. మరి అప్పటి నుండి మరి ఆయన కోడంగల్ నియోజకవర్గం అంతా తిరిగి ఏ చెరువులు ఎట్లా ఉన్నాయి, ప్రజల పరిస్థితి ఏంటని అన్ని గమనించి ఊరు మునగదు, ఎవరికి కూడా ఎలాంటి నష్టం జరగదు, ఎక్కడో కొంత నష్టం జరగచ్చు, తప్పదు. కొంతమంది బాగుపడాలంటే, కొన్ని కార్యక్రమాలు జరగాలంటే, ఇప్పుడు కాన్కుర్తి అక్కడ 600-800 గ్రామ భూములు పోయినాయి. మరి అక్కడ నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మన మండలంలో ఎక్కువ ఎక్కడ పోదు, ఏమైనా ఎక్కడైనా ఏమైనా జరిగినా కూడా అధికారులు నష్టపరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి దీని కొరకు కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా అభిప్రాయ సేకరణలు అంటే మరి నిండిపోయి మళ్ళీ ఒకసారి వర్షం పడి చెరువు నిండిందంటే, ఈరోజు చెరువు నిండింది, ఆయకట్టు నీళ్ళు నిడుస్తామని కానీ ఈ భవిష్యత్తులో చేయాలని చెప్పి అధికారులకు రైతుల తరఫున సూచనలు చేస్తా ఉన్నాం. ఇంకా విదేశీయుడు కానీ ఆంధ్ర ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినాడు. సరే, ఆర్థర్ కాటన్ విగ్రహాలు ప్రతి ఆంధ్ర ప్రాంతంలో వెలిసినాయి. సార్ రేవంత్ రెడ్డి గారు మరి మాపై దయ ఉంచి మీరు ఈరోజు మాకు ఒక ఆర్థర్ కాటన్ గా మిగిలినారు. మరి కాటన్ చనిపోయినా కూడా మొన్న ఆయన మనమడొస్తే మరి ఆంధ్ర ప్రాంతం, వలసల ప్రాంతం, బొంబాయి పూనా పోతే గాని బ్రతకలేని ప్రాంతం. ఈ ప్రాంతానికి మీరు నీరు కల్పించి మా జీవితాలు బాగు చేస్తున్నందుకు మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం సార్. ఒకటే మాట చెప్తున్నాను, అంటే అభిప్రాయ సేకరణ కాదు, మాకు ఇంతకన్నా గొప్పగా చేసి ప్రజాభిప్రాయ సేకరణ కోసం విచ్చేసిన రైతులకు, ప్రత్యేకంగా పెద్దలకు, ఇక్కడున్న మీడియా మిత్రులకు, పోలీస్ సిబ్బందికి, అందరికీ ఉన్నతాధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు. నాది నందారం గ్రామం, రాజగోపాల్ నా పేరు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎన్నో వలసలు బొంబాయి పూనా బతకడానికి వెళ్ళిన వాళ్ళు మాకు విలువైన భూములు అంటే ఎక్కడో దూరం నుంచి చూసినాము. మా భూలకు విలువ ఉందా అని కూడా తెలియదు మాకు. మేము ఎకరా పొలాలు అమ్మి బోలు వేసే వాళ్ళము. ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రేవంత్ అన్న గారికి కూడా అపర భగీరథుల్లాగా మేము కలలో కూడా ఊహించలేదు. మా బంగారు భవిష్యత్తుల కోసము ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకొని ఆయన కలలో ఊహించేవాడు. ప్రతిసారి మీ రుణాన్ని తీర్చుకుంటా అని ప్రతిసారి ఎక్కడున్నా అన్నతోటి పాటు 18 ఏళ్ల పాటు మా ప్రయాణం కొనసాగుతుంది. అన్నకు చిన్న చిన్న రోడ్లు ఇవన్నీ కాదు, ఈ నీళ్ళని తీసుకొచ్చి మీ కాళ్ళు గడపాలనేదే అన్న కోరిక. మీరందరూ పెద్ద మనసుతోటి ఎక్కడెక్కడన్నా చిన్న చిన్న అపోహలున్నా మనకు తెలిసి తెలియకున్నా ఉన్నతాధికారులను, పెద్దలను అడిగి తెలుసుకొని ముక్త కంటిగా మనస్ఫూర్తిగా అందరము సహకరించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రాజెక్టుని తొందరగా వీళ్ళకు సహాయం చేసి మన వంతు సహాయాన్ని చేద్దామని కోరుకుంటా. విలువైన సమాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఇరిగేషన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరి అధికారులకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ప్రత్యేక ధన్యవాదాలు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయండి మేడం. మా వంతు సహకారం మేము చేస్తుంటాము. థ్యాంక్ యూ మేడం. తరాలు మా నాన్నలు కావచ్చు, మా తండ్రులు కావచ్చు, మా ముత్తాతలు కావచ్చు, ఎక్కడో డెడ్ బాడీని తీసుకోలేని పరిస్థితులకు వెళ్ళి ఈ రోజు నిజంగా గర్వపడుతున్న ఈ రోజు చరిత్రలో లిఖించబడే గొప్ప రోజుగా నేను రోజు చెప్తున్నా. ఎందుకంటే చాలా ఏళ్ళకెళ్ళి మేము ఎక్కడో ఇక్కడే కృష్ణానది పారుతున్నా, ఎక్కడో దాదాపు వీడికెళ్ళి దాదాపు 60 కిలోమీటర్లు ఉంటుంది మేడం. కనీసం మాకు తాగడానికి పారుకుంటా ఖచ్చితంగా దౌలతాబాద్, ఈర్లపల్లి, హస్నాబాద్ చెర్లు, బొమ్మచోడు చెర్లకు వస్తున్నాయంటే అది మా జన్మ ధన్యము. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదే విధంగా ఈ యొక్క తిరుపతనకు మేము జన్మంతా మా జన్మ మొత్తం రుణపడి ఉంటాం.
ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఎవరు వ్యతిరేకించడం ఎవరు లేరు మేడం. ఎప్పుడు ప్రాజెక్ట్ వస్తుంది, ఎప్పుడు కృష్ణా నీళ్ళు వచ్చి మా యొక్క బీడులను తడుస్తాయని ఆలోచన మేము ఉన్నాం. ఈరోజు గొప్ప సందేశం ఇస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చాలా ఏళ్ళకెళ్ళి చాలా సమస్యలు ఉన్నాయి. మీ మీద ఒక ఉస్మాన్ యూనివర్సిటీ పిఎం వాళ్ళంతా దాదాపు సంవత్సరానికి 3 పంటలు పండించుకుంటూ మంచి హ్యాపీగా వాళ్ళ కుటుంబాలు ఈరోజు విదేశాల్లో చదువుకుంటే, మేము కష్టపడి ఈరోజు ఈ ప్రాంతంకి వెళ్ళి ఉస్మాన్ యూనివర్సిటీ పోతే అక్కడ ఇట్లా వివక్ష. ఎందుకంటే ఇక్కడ మనం ఎన్ని జన్మలు ఎత్తినా ఏదో సర్దార్ కాటన్ గారు చెప్పారు, కానీ కోడంగల్ ప్రాంతం ఉన్నంత రోజులు ఈ రోజు కోడంగల్ కాదు, నారాయణపేట కావచ్చు, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మద్దూరు కావచ్చు, మక్తాల్ కావచ్చు, ఈ 3 నియోజకవర్గాల ప్రజలు ఖచ్చితంగా ఈ భూమి ఉన్నంత వరకు, ఈ జన్మ ఉన్నంత వరకు ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటది. ఇదేదో మిమ్మల్ని పొగడతలు కాదు, మిమ్మల్ని ఏదో పొగిడితే మాకు ఏమొచ్చేది కాదు. ఎందుకంటే మా జన్మ మొత్తం కష్టపడ్డాం. ఈరోజు నీళ్లు లేక, కనీసం తాగడానికి నీళ్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్న ఈ సందర్భంలో ఈ గొప్ప తరుణం రావడం అనేది ఈ జన్మకు చాలు. మేమందరం, మాకు ఏం పార్టీలు లేవు, జెండా లేవు, వ్యక్తిగత ఎజెండా లేవు. మేము మీ బతుకున్న రోజులు ఈ యొక్క చెరువులు నిండాలి, ఇక్కడ ప్రజలంతా సంతోషంగానే ఎక్కడ వలసలు పోకుండా 3 పంటలు పండించుకోవాలి, తాగడానికి కానీ, సాగునీరు కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా బతికితే అంతకన్నా గొప్ప బతికేముండదు. మిమ్మల్ని ఖచ్చితంగా మీరు పని చేస్తే ఖచ్చితంగా ఏదైతే ఒక క్రిస్టియన్ కు సంబంధించిన వ్యక్తి జీసస్ ఎట్లా పెట్టుకుంటాడో, ఇట్లా ఒక హిందూకు సంబంధించిన వ్యక్తి ఒక శివుని ఎట్లా పెట్టుకుంటాడో, ఒక క్రైస్తవులకు ఒక ముస్లింకు సంబంధించిన ఎట్లా పెట్టుకుంటాడో, ఆ బొమ్మలు వస్తాడు కూడా ఖచ్చితంగా మీ బొమ్మ పెట్టుకుంటాం రేవంత్ అన్న. మీరు తక్షణమే ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు వేగవంతంగా తీసుకుపోండి. మేమందరం పార్టీల జెండాలకు అతీతంగా మేము సహకరిస్తున్నాము. అక్కడిక్కడ చిన్న సమస్యలు అంటే చాలా ఎంత ఇస్తున్నారు, ఎన్ని సర్వేకి వెళ్ళి ఏ సర్వే నుండి భూములు ఎక్కబోతున్నాయి, ఇవన్నీ కొంచెం సందేహాలు ఉన్నాయి, వాటిని నివృత్తి చేయండి. దానితో పాటు ఈ ప్రాంతంలో ఒక ముదిరాజు ప్రభుత్వము ఈ స్కీమ్ తీసుకున్నందుకు ఒక పర్యావరణవేత్తగా అభినందిస్తూ దీన్ని ఎంత తొందరగా ముగిస్తే, ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే అంత తొందరగా ఈ ఏరియా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఈ పర్యావరణ ప్రజాభ్యాస ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల గాలి, నీరు, భూమి ఏదైనా కలుషితమవుతుందా, దానివల్ల పర్యావరణానికి ఇబ్బంది అవుతుందని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దీన్ని ఈ ప్రాజెక్టులను కూడా కేటగిరీ తీసుకొచ్చింది. ఒక పర్యావరణవేత్తగా నా అభిప్రాయం ఏంటంటే, ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల ఎన్విరాన్మెంట్, పర్యావరణం సంక్షంగా ఉంటుంది, చెట్లు పెరుగుతాయి, అభివృద్ధి జరుగుతుంది. వ్యవసాయాన్ని ఒక 4 ఎకరాల రైతు, 5 ఎకరాల రైతు వ్యవసాయం చేస్తే ఆయన ఒక్కడికే ఉపాధి కాదు, కుటుంబం అంతా వస్తుంది. ఆయనతో పాటు దాంట్లో పనిచేసే కూలీలందరికీ వస్తుంది. ఆ పండించిన పంటను తీసుకోవడానికి మిల్లకు వస్తుంది. ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని ఒక పర్యావరణ, నా వయసు 69 సంవత్సరాలు, నేను 30 సంవత్సరాల నుంచి ఎన్విరాన్మెంట్ మీద రీసెర్చ్ చేస్తున్నాను. పర్యావరణానికి అభ్యంతరం ఏదైనా చేసేవి ఉన్నాయంటే, పెస్టిసైడ్స్ పర్యావరణానికి సుమారుగా 75,000 టన్నులు పెస్టిసైడ్స్ కొడుతున్నాము, అది నష్టము. 6 కోట్ల టన్నుల ఫర్టిలైజర్ చేస్తున్నాము, అది పర్యావరణానికి. సంవత్సరానికి 50 కోట్లు, మన దగ్గర ఇప్పుడు 50 కోట్ల వెహికల్స్ ఉన్నవి, అవి ఇంధనం అంతా వాడుతున్నవి, అవి నష్టం చేస్తున్నవి. ప్లాస్టిక్ నష్టం చేస్తుంది. కానీ ఇది కేటగిరీలో, అవన్నీ కేటగిరీలో కాకుండా ఇది కేటగిరీలో పెట్టి ఈ రిపోర్ట్ తయారు చేస్తానికి 1 ఇయర్ పట్టింది. ఏ రిపోర్ట్ తయారు చేస్తానికి 1 ఇయర్, ప్రాజెక్ట్ తయారు చేస్తానికి 5 సంవత్సరాలు. ఇది కాకుండా ఈ దీంట్లో నుంచి మినహాయింపు చేసి ప్రభుత్వం ఎప్పుడైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు పెట్టాలని ప్రారంభిస్తుందో ఇమీడియట్ గా వారికి ఈ పబ్లిక్ ఇయర్ ప్రాసెస్ ఒకవేళ పెట్టదలుచుకుంటే 6 months కో 1 year లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఆ రిపోర్ట్ తయారు చేస్తానికి అవకాశం ఇస్తే వేగంగా అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే కృష్ణా నదిలో సుమారుగా ప్రతి సంవత్సరం మనకు వర్షాలు కురిసినప్పుడు 500 నుంచి 1000 TMCలు సముద్రాలు పోతున్నాయి ఫ్రీగా. ఇక్కడనే మాకు నీళ్ళు లేక ఇబ్బంది అవుతుంది. నేను ఈ ప్రాజెక్ట్ అభినందిస్తూ ప్రభుత్వానికి ఇంకో సూచన ఏంటంటే, ఈ 2 జిల్లాలు నారాయణపేట, కొడంగల్ జిల్లాలు మొత్తము ప్రతి ఎకరా కూడా ఈ ప్రాజెక్టులో సెట్ చేస్తే భవిష్యత్తులో నీటి ఇబ్బంది ఉండదు. ఇప్పటికైనా ఇంజనీర్ గారు నేను కోరేది ఏంటంటే, వీలైతే
ప్రభుత్వానికి సూచన చేసి ప్రతి ఎకరా 2 జిల్లాలలో ప్రతి ఎకరా పూర్తిగా కవరేట్ చేస్తే మనకు 100 సంవత్సరాల దాకా ఈ ఇబ్బందులు పోతాయి. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇందులో మనం ప్లాంటేషన్ ప్లాన్ చేశారు. 50,000 మొక్కలు అభినందిస్తున్నాను. సుమారుగా 200 కిలోమీటర్ల కాలువలు వస్తున్నాయి మొత్తం. అంటే ఈ 50,000 మొక్కలు కాకుండా మీరు ఈ 200 కిలోమీటర్ల కాలువకు 2 వైపుల కన్నా చెట్లు నాటితే 400 కిలోమీటర్లు వస్తుంది. సుమారుగా 1,00,000 మొక్కలు నాటొచ్చు. అవి కూడా సపోజ్ ఇప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ కింద కెనాల్స్ లో చెట్టు పట్టాలు ఇచ్చారు. ఒక 50 చెట్లు 100 చెట్లు కొబ్బరి చెట్లు లాంటివి నాటేసి భూమి లేని నిరుపేదలు కనుక అది ఇస్తే ఆ చెట్లు పెంచుకొని దాని నుంచి ఫలితం తీసుకుంటారు. నీటి ఇబ్బంది ఉండదు కాలువలు ఎంట పోతున్నాయి కనుక. కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే వీలైతే అదేమన్నా మీరు ప్లాంటేషన్ చేస్తే అది అంటే ఇరిగేషన్ వల్లనే రైతులకు ఇబ్బంది, రైతులకు పంటలు వస్తాయి. భూమి లేని నిరుపేదలకు చెట్లు ఆ కొబ్బరి చెట్లు కానీ అవి ఇంకా ఏదైనా సరే పండ్ల మొక్కలు కనుక నాటేసుకుంటానికి అవకాశం ఇస్తే అటు వాళ్ళకు ఉపాధి వస్తుంది, గ్రీనరీ కూడా డెవలప్ అవుతుంది. మామూలుగా మనం ప్రభుత్వ స్కీముల్లో గ్రామ పంచాయతీలో చెట్లు నాటుతున్నాము, సర్వైవల్ రేట్ తక్కువ ఉంటుంది. అదే వాళ్ళకు పండ్ల మొక్కలు కనిపిస్తే 100% సర్వైవల్ వస్తుంది. అదొకటి మేలు జరుగుతుంది. రెండవది మీరు ఈ ప్రాజెక్టుకి వీలైతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వర్షము అంటే కృష్ణానదిలో 10 సంవత్సరాలు మనకు ఒక 50 సంవత్సరాలు తీసుకుంటే ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు నీళ్ళు రాకుండా కూడా ఉంటాయి కరువు ప్రాంతం. ఒక్కసారి మీరు ఈ చెరువులను నింపితే 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు వర్షం పడకున్నా కూడా ఈ ప్రాంత రైతులకు ఇబ్బంది లేకుండా వీలైతే మీరు రీడిజైనింగ్ చేసైనా ప్రభుత్వాన్ని ఒప్పించి అధిక ఖర్చు అయినా ఒక్కసారి నింపితే 3 సంవత్సరాలు ఖచ్చితంగా రైతులకు నీటి కొరత రాకుండా చూడాలి. ప్రతి సంవత్సరం వస్తే ఇబ్బంది లేదు నింపినాం అనుకోండి. అది కూడా ఆలోచన చేయాల్సిందిగా సూచిస్తూ ఇంకో విషయము రైతులకు కాంపెన్సేషన్ విషయంలో 2013లో ల్యాండ్ యాక్ట్ ఉంది. 1 ఎకరా తీసుకుంటే భూమి విలువకు 3 రెట్లు ఇవ్వాలని ఇచ్చారు. అయితే ఆ రోజు ఉన్న రేటుకు 3 రెట్లు అంటే 1 లక్ష రూపాయలు అంటే 3 లక్షలు కలిపి 4 లక్షలు ఇచ్చారు ప్రభుత్వం. కలెక్టర్ గారు ఇంకేదైనా అదనంగా ఇస్తే 5 లక్షలు ఇచ్చారు. భూముల రేటు విపరీతంగా పెరిగినాయి కనుక ప్రజెంట్ మార్కెట్ రేట్ ఎంత ఉందో దానికి 3 రెట్లు కనిపిస్తే ఏ రైతు కూడా ఇబ్బంది పడడు. ఎందుకంటే మనం నేషనల్ హైవేస్ వేస్తున్నాము, ఏ ప్రాజెక్టులో కూడా ఎవరిని ఇబ్బంది పెడతలేవు. కేంద్రాన్ని నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఓపెన్ మార్కెట్లో ఎంత రేటు ఉందో దానికి 3 రెట్లు కనిపిస్తే 20 లక్షలు ఉంటే అలాగే 80 లక్షలు కనిపిస్తే ఎక్కడైనా వాళ్ళు పోయి భూమి కొనుక్కుంటారు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఇది కేంద్ర ప్రభుత్వం చేయాలి. సుమారుగా నేను ఒక 3,000 పబ్లిక్ హీరింగ్ అటెండ్ అయి ఉంటాను నేషనల్ హైవే. దేశంలో ఇప్పటివరకు 5 కోట్ల రైతులు ఈ రంగం 4,850 కోట్లు డిజైన్ చేసినాము. 1 రూపాయి కూడా తక్కువ లేదు. రైతులకు నష్టపోవాలి. ఖచ్చితంగా కేంద్రం ఇది పునరాలోచన చేసి ఖచ్చితంగా రైతులకు ఓపెన్ మార్కెట్లో 3 రెట్లు అధికంగా ఇచ్చేట్టు చూడాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా డిమాండ్ చేయాలని, ఆ విధంగా ఎవరు ఇబ్బంది పడడం ఇచ్చిన ప్యానల్ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నారాయణపేట ఇంత అయిపోయినాక చేద్దాం, ఇంత అయిపోయినాక నువ్వు పట్టుకొని అభిప్రాయ సేకరణకు వచ్చినటువంటి అధికారులకు అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నేనే మాట్లాడుతున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు నువ్వు మాట్లాడన్నా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది చాలా వారు గతంలో శాసనసభ్యులుగా ఉన్న 69 జీవో ఇచ్చి ఈ కార్యక్రమం చేయాలని చెప్పి వారు నిర్ణయించుకున్న ఆ సమయంలో సాధ్యపడలేదు. మరి ప్రస్తుతం వారు ముఖ్యమంత్రిగా ఉండి మరి కార్యక్రమాన్ని చేపట్టడం అనేది మా యొక్క కొడంగల్ నియోజకవర్గ ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తూ వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మా నియోజకవర్గం వచ్చిన తొలినాడే 5,000 కోట్ల రూపాయలు తెచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పినందుకు ముఖ్యంగా మనమందరం కూడా చప్పట్ల ద్వారా వారికి ఆమోదం తెలపాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చెన్నాపూర్ మాజీ సర్పంచ్ మరి ఈ యొక్క ప్రాజెక్టులో మా ఈరాపల్లి గ్రామాన్ని ఇంక్లూడ్ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం సార్. మరి అదే గ్రామం పక్కన ఉన్నటువంటి మన చెన్నాపూర్ గ్రామంలో కొన్ని
చెరువులు ఉన్నాయి సార్, కుండలు ఉన్నాయి. మరి వాటికి కూడా తప్పకుండా మరి పైపుల ద్వారా మన కాలువల ద్వారా మా గ్రామానికి కూడా ఇస్తే బాగుంటుంది సార్. ఒకటి విడ్లవానికి ఉంటాయని చెప్పి, ఒకటి పల్లె చెరువు అని చెప్పి ఉంది సార్. సమీపంగా దగ్గర ఉన్నాయి మా గ్రామాలు కూడా. వాటికి కూడా ఎందుకంటే పక్కన గ్రామము అభివృద్ధి చెందుతుందంటే మా గ్రామం కూడా కొంచెం అభివృద్ధి చెందాలనేటువంటి ఆశ ఉంటుంది. కాబట్టి దయచేసి మరి కలెక్టర్ గారికి ముఖ్యంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. చెల్లాపురం గ్రామం లోపల విట్లవాని కుంట, మరి పల్లె చెరువు, పందికుంటానికి 3 కుంటానికి సార్ తప్పకుండా మా గ్రామానికి కూడా ఆ యొక్క నీటి వసతి కల్పించాలని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రాజెక్టు చేపట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క వేదిక ద్వారా ప్రత్యేకంగా వారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవుకుంటాం. నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం ప్రజాభిప్రాయ సేకరణకు ఇక్కడికి విచ్చేసిన అడిషనల్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు మరియు నీటిపారుదల శాఖ సిఈ గారు, ఎస్సీ గారు మరియు అందరూ నీటిపారుదల శాఖ అధికారులకు మరియు ఇక్కడికి విచ్చేసిన కొడంగల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన నాయకులకు మరియు ప్రజలకు, పత్రికా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన గౌరవ కొడంగల్ శాసనసభ్యుడు, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మనం 2009లో ఇక్కడ మన నియోజకవర్గం నుంచి గెలిపించినప్పటి నుంచి మన కొడంగల్ నియోజకవర్గాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నారు. అప్పటి నుంచి ప్రయత్నం చేస్తే మొన్న మన కొడంగల్ ప్రజల అదృష్టం కొద్దీ సార్ ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అంత ముఖ్యమంత్రిగా అంత బిజీగా ఉన్నా మన కొడంగల్ గురించి కుంటూ ఈ పనులు ఎట్లా సాగుతున్నాయి, డెవలప్మెంట్ సాగుతుందా లేదా అని రోజు ఎంక్వైరీ చేసుకుంటూ పనులు తొందర చేయమని చెప్పి అందరినీ అధికారులను కానీ మన నాయకులను కానీ కాంట్రాక్టర్లను అందరినీ స్పీడప్ చేయమని చెప్పి రోజు సార్ ఖచ్చితంగా చెప్తున్నారు. ఇప్పటికే 10,000 కోట్ల వరకు అన్ని స్కీమ్లకు మన కొడంగల్ నియోజకవర్గానికి అభివృద్ధి పనులకు ఇచ్చిండ్రు. మళ్ళీ మార్చి తర్వాత ఇంకా ఎన్ని కోట్లైనా మన కొడంగల్ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి ఇవ్వడానికి మన ముఖ్యమంత్రి గారు రెడీ ఉన్నారు. దానిలో భాగంగానే మన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకము మన మక్తలు, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లోని 1,00,000 ఎకరాలకు సాగునీరు మరియు గ్రామాలకు తాగునీరు ఇవ్వడానికి ఈ పథకాన్ని మన గత ప్రభుత్వము 69 జీవోను పక్కన పెడితే